తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై ఏసీబీ విచారిస్తోంది. నకిలీ ఇన్సూరెన్స్లు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది. సుత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై ఏసీబీ విచారిస్తోంది. నకిలీ ఇన్సూరెన్స్లు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బోరో చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ అయితే ఉదయం నుంచి తనిఖీలు చేపడుతోంది. గత కొద్ది రోజులుగా రవాణా శాఖ కార్యాలయాలపైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అదే భాగంగా ఆదిలాబాద్ సరిహద్దు ఉన్నటువంటి బోరో చెక్ పోస్ట్ వద్ద కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా రవాణా శాఖ కార్యాలయాల వద్ద ప్రధానంగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు అయితే దాడులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్నటువంటి చెక్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి చెక్ పోస్టుల వద్ద కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ సరిహద్దు, మహారాష్ట్ర సరిహద్దు ఉన్నటువంటి ఈ బోరో చెక్ పోస్ట్ వద్ద అయితే ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో ఏసీబీ అధికారులు బోరో చెక్ పోస్ట్ వద్ద చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఈ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఈ యొక్క చెక్ పోస్ట్ వద్ద మోహరించి ఈ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఫిర్యాదు మేరకు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఒకరిద్దరు ఎంఈఏలను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగిస్తున్నాయి. మొత్తంగా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మర్చిపోయే వాహనదారుల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిరంతరం ఈ యొక్క జాతీయ రహదారికి వెళ్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ డబ్బులు చెల్లిస్తే రసీదులు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంఈఏల పైన కూడా అనేక రకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బోరో చెక్ పోస్ట్ వద్ద మాత్రం ఏసీబీలో తనిఖీలు అయితే కలకలం రేపుతా ఉన్నాయి.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు. ఆర్టీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై ఏసీబీ విచారిస్తోంది. నకిలీ ఇన్సూరెన్స్లు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.